హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పాంజీ అండ్ ఫ్లఫీ కేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో లేట్ ఎందుకు, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని జల్లెడ పెట్టుకొని 1 కప్పు మైదా పిండి, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూను వంట సోడా వేసుకొని జల్లించుకోవాలి ఉండలు లేకుండా. ఒక జార్ తీసుకొని 3 ఎగ్స్ వేసుకోవాలి. 1/4 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూను స్ట్రాబెర్రీ ఎసెన్స్, 1/2 కప్పు ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలండి. కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ బౌల్లో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక విస్కర్ తీసుకొని ఒకే డైరెక్షన్లో ఎక్కడ ఉండలు లేకుండా, లంప్స్ లేకుండా ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక కేక్ టిన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి బౌల్ అంతా. కొద్దిగా మైదా పిండి వేసుకొని మొత్తం డస్టింగ్ చేసుకోవాలి. ఈ కేక్ మిశ్రమాన్ని ఆ కేక్ టిన్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా ట్యాపింగ్ చేయాలి. స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని స్టాండ్ పెట్టుకోవాలి. ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ టిన్ని అందులో పెట్టేసి మూత పెట్టి క్లోజ్ చేసుకొని 40 to 45 మినిట్స్ బేకింగ్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత ఒక టూత్ పిక్ గుచ్చి చూస్తే ఇలా ఏమి అంటుకోకుండా వస్తే కేక్ బేక్ అయినట్లండి. బయటకి తీసుకొని చల్లారిన తర్వాత ఇలా అంచుల్ని స్క్రాప్ చేసుకోవాలి. స్క్రాప్ చేసుకొని ఒక ప్లేట్ పెట్టి పైన రివర్స్ చేసుకుంటే ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే అదే వచ్చేస్తుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. స్పాంజీ ఫ్లఫీగా చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.